పునర్నిర్మాణం అనేది కూడా జరగాలనే కోణం లోపలనే మనం ఈ చర్చా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది. తెలంగాణ పునర్నిర్మాణం ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలకు అది వేదికగా కూడా మారాలని చెప్పే ఇక్కడ ఈ ప్రజా సంఘాలు కానీ వక్తలు మేధావులు కూడా అందరూ కోరుకుంటున్నటువంటి సందర్భం. ఇప్పుడు కొనసాగుతున్నటువంటి తెలంగాణ లోపల అన్ని రంగాల లోపల కూడా విధ్వంసం అనేది ఏ విధంగా ఉందో సతీష్ నుండి మొదలు పెడితే అందరూ కూడా చెప్పడం జరిగింది. వనరుల విధ్వంసం కానీ లేదా మానవ వనరుల విధ్వంసం కానివ్వండి, అన్ని విధ్వంసాల గురించి చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణగా కూడా సతీష్ లాంటి వాళ్ళు కరీంనగర్లో కొనసాగుతున్నటువంటి గుట్టల విధ్వంసం గురించి చెప్పడం కూడా జరిగింది. గుట్టల విధ్వంసం కాదు, సింగరేణి బొగ్గుగనుల ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా జరుగుతున్న విధ్వంసం గురించి కూడా కొంత ఆధ్యాయం చేసినటువంటి వ్యక్తి మన పిట్టల రవీందర్. ఈ విధ్వంసాలను ఆపుతూ మనం తెలంగాణ అంటే చెర్లు కుంటల వ్యవస్థనే కాదు, సింగరేణి బొగ్గు కార్మికులకు సంబంధించిన సింగరేణి గనుల గురించే కాదు, అక్కడ కరీంనగర్లో కొనసాగుతున్నటువంటి గుట్టల విధ్వంసమే కాకుండా అన్ని రకాల విధ్వంసం కూడా ఈ తెలంగాణ లోపల నిరంతరంగా కొనసాగుతున్నది. ఆ విధ్వంసాన్ని ఆపుతూ తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఏ విధంగా కొనసాగించాలనే విషయం లోపల రాజకీయ పార్టీలు నిర్లక్ష్య వైఖరిని ఎందుకు అవలంబిస్తున్నాయి, వాటికి ఉన్నటువంటి ఎజెండా ఏంటో కూడా మనకు స్పష్టంగా తెలిసిపోతున్నది. ఏ రాజకీయ పార్టీకి కూడా మనం పేర్కొన్న విధ్వంసాల గురించి మాట్లాడడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే 6 నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పులిచింతల నిర్మాణం కొనసాగుతున్నప్పుడు అడ్డంగా పోయి ఆ నిర్మాణాన్ని ఆపేసిండ్రు. ఆ తదుపరి ఏ రోజు కూడా పులిచింతల వైపు పరుగులు తీయలేదు, మాట్లాడలేదు. అందులోనే కొంతమంది సబ్ కాంట్రాక్ట్ తీసుకొని ఆ వర్క్ను కూడా కంప్లీట్ చేసినట్లుగా మనం పత్రికల లోపల కూడా చూడడం అనేది జరిగింది. పోలవరం విషయంలో కూడా ఇదే జరిగినట్లుగా పోలవరం కాలువలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ విషయం లోపల కూడా తెలంగాణ కాంట్రాక్టర్స్ సబ్ కాంట్రాక్ట్ తీసుకోవడం, చకాచకా పనులు జరిగిపోవడం అనేది కూడా జరిగిపోయింది. అంటే ఇలాంటి వాటిని ఎక్కడికక్కడ ఎండగడుతూ మనం ఇప్పటికైనా సరే తెలంగాణ పునర్నిర్మాణం ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మనం దీన్ని మార్చుకొని దీన్ని ముందు తీసుకుపోతున్నది తప్ప ఈ విధ్వంసం అనేది ఆగదు. ఎందుకంటే పాలక పార్టీ లోపల వైఖరి అనేది ఏమాత్రం మార్పు లేనప్పుడు విధ్వంసం నిరంతరంగా కొనసాగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన పిట్టల రవీంద్ర గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను.